హలో బ్రో, ఇవాళ మనము తెలుగింటి సాంప్రదాయ రుచులకి నిలమైన సాంప్రదాయ ఫుడ్స్ కి వెళ్తున్నాం బ్రో. ఇక్కడ మనకి స్వీట్స్, స్నాక్స్, అప్పడాలు, పచ్చళ్ళు, పొడులు అన్నీ దొరుకుతాయి అన్నమాట. సాంప్రదాయ ఫుడ్స్ 2014లో ప్రారంభమైంది బ్రో. అప్పటి నుంచి మనకు తెలుగింటి రుచులను అందిస్తున్నారు. హైదరాబాద్ లో చాలా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. నేను వసంత్ నగర్ బ్రాంచ్ కి వెళ్ళాను బ్రో. ఇది పెట్టి జస్ట్ 4 months అవుతుంది. ఈ షాపు అంతకు ముందు ఫేజ్ 6లో KPHP లో ఉండేది. ఇప్పుడు దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేశారనమాట. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మా ఫ్యూచర్ వీడియోస్కి మీకు నోటిఫికేషన్స్ వస్తుంది అండ్ మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. ఇక వీడియోలోకి వెళ్తే సాంప్రదాయాల్లోకి ఎంటర్ అవ్వగానే కమ్మటి నెయ్యి వాసన వచ్చింది బ్రో. మొదటిగా నేను స్నాక్ సెక్షన్స్కి వెళ్ళాను. అక్కడ రాగులతో చేసిన చాలా వెరైటీస్ చూశాను అనమాట. వేరే స్వీట్ షాప్స్లో ఇలాంటి వెరైటీస్ నేనైతే చూడలేదు బ్రో. రాగులు హెల్త్కి చాలా మంచిది. దీనిలో ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్ ఉంటాయన్నమాట. బోన్ హెల్త్కి, డైజెషన్కి, వెయిట్ మేనేజ్మెంట్కి చాలా సహాయపడుతుంది. మనం ఇలాంటి వెరైటీస్ పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ బలంగా కూడా ఉంటారు. రాగి ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండ్ డస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అండి. రాగి వెరైటీస్ వచ్చేసి రాగి చెక్కలు, రిబ్బన్ పకోడీ, రాగి వడియాలు, ఇలా చాలా వెరైటీ స్నాక్స్ ఉన్నాయి. మీరు తప్పక ట్రై చేయండి. ఇంకా మనకి బియ్యం వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, గుమ్మడి వడియాలు, అప్పడాలు కూడా ఉన్నాయి బ్రో. నెక్స్ట్ స్నాక్ సెక్షన్స్కి వచ్చేసి మనకి కారపూస మిక్స్చరు, చెక్కలు, గవ్వలు, బెల్లంతో చేసినవి కూడా ఉన్నాయి, షుగర్తో చేసినవి కూడా ఉన్నాయి. 2 వెరైటీస్ ఉన్నాయి బ్రో. నేనైతే చదువుకునే రోజుల్లో రోజు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అమ్మ నాకు చెక్కలు, గవ్వలు ఇలాంటివన్నీ వెరైటీస్ అన్నీ ఇంట్లో చేసి పెట్టేదన్నమాట. నేను అవి తినేసి మంచిగా ఆడుకోవడానికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు అలాంటి పిండి వంటలు చేసుకోవడానికి కష్టం అండ్ టైం కూడా కుదరదు. అందుకనే ఈ సాంప్రదాయానికి తప్పక విజిట్ చేయండి బ్రో. స్వీట్ సెక్షన్కి వెళ్తే సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ వెరైటీస్ చాలా ఉన్నాయి బ్రో. కాజు బర్ఫీ, బాదం బర్ఫీ, డ్రై ఫ్రూట్ లడ్డు, కోవా వంటివి వెరైటీస్ చాలా ఉన్నాయన్నమాట. సౌత్ ఇండియన్ వెరైటీస్లో పెద్ద బూందీ లడ్డు, బాదుషా, కాజా, మైసూర్ పాకు, జిలేబీ, హల్వా వెరైటీస్ లాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇంకా పాల బూరెలు, అరిసెలు, పూతరేకులు, బొబ్బట్లు, కజ్జికాయలు ఉన్నాయి. అన్నీ కూడా నెయ్యితో చేస్తారంట. ఆల్మోస్ట్ 40 to 50 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి బ్రో. మీ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కానీ వీళ్ళకి ఆర్డర్ పెడితే మీకు రెడీ చేసి ఇస్తారనమాట బల్క్లో. ఇక పచ్చళ్ళ సెక్షన్కి వస్తే అక్కడ మనకి అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు దొరుకుతాయి. ఆవకాయ, టమాటా, పండుమిర్చి, వెల్లుల్లి, ఉసిరికాయ, కారము అన్నీ ఉన్నాయి బ్రో. నాన్ వెజ్ పచ్చళ్ళకి వస్తే చికెన్, మటన్, ప్రాన్స్ నుండి అన్నీ పెట్టిస్తారనమాట. పచ్చళ్ళతో పాటు కారపొడులు కూడా ఉన్నాయి బ్రో. ఇడ్లీ కారము, పల్లి కారము, కందిపొడి, కొబ్బరి కారం కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఉలవచారు ప్రీమిక్స్ కూడా దొరుకుతుంది. నేనైతే గవ్వలు, కారపూస, చక్రాలు, పల్లీలు, బియ్యం హల్వా, బూందీ లడ్డు కొన్నాను బ్రో. ఇవి రోజు నేను ఆఫీస్కి బాక్స్లో పెట్టుకొని వెళ్తున్నాను అనమాట. కొంచెం కొంచెము ఒక 10-15 days వరకు వచ్చాయి. అన్నీ చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట. బాదం హల్వా అయితే డ్రై ఫ్రూట్స్ తోటి చాలా సాఫ్ట్గా ఉంది బ్రో. నోట్లో అలా పెట్టుకోగానే ఇలా కరిగిపోయింది. నాకైతే చాలా నచ్చాయన్నమాట. మీరు కూడా సాంప్రదాయ ఫుడ్స్ని విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. అండ్ మీకు ఇష్టమైన స్వీట్ కానీ హాట్ కానీ మాకు చెప్పండి. అప్కమింగ్ వీడియోస్లో అవి సింపుల్గా హోమ్ మేడ్లో ఎలా చేయాలో చూపించడానికి నేను ట్రై చేస్తాను బ్రో. అంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బ్రో.